మన తెలుగు సినిమాని కొట్టే సినిమా ఇంకా రాలేదు అని చెప్పేసి మరొకసారి ప్రూఫ్ అయిందనమాట. సో అందరం కూడా దురంధర్ సిరీస్ పైన చాలా నమ్మకం పెట్టుకున్నాం. దురంధర్ పార్ట్ 1 సినిమా అనేది ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యి భారీ కలెక్షన్లు సాధించింది. సో ఆ తర్వాత వెంటనే పార్ట్ 2ని కూడా రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి టీం వాళ్ళు చెప్పిన తర్వాత పార్ట్ 1 హిట్కి వచ్చినటువంటి ఆ ఒక్క క్లారిటీ ఏదైతే ఉందో ఆ తర్వాత పార్ట్ 2 పైన జనాలందరూ కూడా ఎంత ఈగర్గా వెయిట్ చేశారంటే అరే ఇప్పుడే వస్తే ఇప్పుడే బుకింగ్ చేసుకొని చూద్దాము అనే స్థాయిలో ఎదురు చూసారనమాట సినిమా కోసం. సో అంత బాగా జనాలందరినీ కూడా కనెక్ట్ చేసింది దురంధర్ పార్ట్ 1 అనేది. అయితే పార్ట్ 2 వచ్చిన తర్వాత కూడా అదే విధంగా జోరు కొనసాగింది. ప్రతి ఒక్కరు కూడా అదే సినిమాకి ప్రిఫరెన్స్ ఇచ్చారు, అదే సినిమాకి తండోపతండాలుగా వెళ్ళారు, అందరూ కూడా ఆదరించారు, బాగానే ఉంది. అయితే మొదటి 25 రోజులు ఏదైతే ఉన్నదో సినిమా రిలీజ్ అయిన 25 రోజుల వరకు హవా బాగానే కొనసాగింది, కలెక్షన్ల వర్షం కూడా బాగానే కురిసింది. సో ఆ తర్వాత ఏంటంటే కొంచెం తగ్గుముఖం పట్టేసింది అనమాట. సో అందరూ కూడా ఏమనుకున్నారంటే అరే దురంధర్ 2 సినిమా ఖచ్చితంగా ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలో ఉన్నటువంటి అన్ని రికార్డ్స్ని కూడా బ్రేక్ చేసేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుంది, ఇండియన్ సినిమా చరిత్రలో అగ్రస్థానంలో నిలుస్తుంది అని చెప్పేసి చాలామంది కూడా మాట్లాడుకున్నారు దురంధర్ 2 సినిమా గురించి. అయితే తీరా ఇప్పుడు చూస్తే ఏంటంటే దాదాపుగా 26 రోజులు గడిచిపోయింది సినిమా రిలీజ్ అయ్యి. అయితే మన ఇండియన్ సినిమా చరిత్రలో అరే ఇలాంటి సినిమాలు కూడా మేము తీయగలము అని చెప్పేసి ఒక అగ్రస్థానంలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నిలబెట్టినటువంటి సినిమా ఏదైతే ఉందో బాహుబలి 2ని మాత్రం దురంధర్ 2 దాటలేకపోయింది. ఆ సినిమా రికార్డ్స్ని ఈ సినిమా బ్రేక్ చేయలేకపోయింది. అయితే ఇప్పటి వరకు దురంధర్ 2 సినిమా రిలీజ్ అయ్యి ఒక 26 రోజులు గడుస్తుందన్నమాట. ఈ 26 రోజులకు గాను ఒక 1740 నుంచి 1750 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి అని చెప్పేసి సినిమా వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అది కూడా టికెట్ల హైక్ అనేది భారీగా ఇచ్చిన తర్వాత. అయితే బాహుబలి 2 సినిమా ఏంటంటే ఆ రోజుల్లో ఇలాంటి హైకులు లేకుండా నార్మల్ టికెట్స్ రేట్స్తోనే లాంగ్ రన్లో ఎంత అద్భుతంగా సినిమా ఆడిందంటే లాస్ట్ వరకు కూడా ఫ్యామిలీస్ కలిసి మళ్ళీ సినిమాను చూసి అంత అద్భుతంగా సినిమాను ఆదరించారు. ఇలాంటి ఒక డేస్ అనేవి మనం పాతకాలంలో చూసేవాళ్ళం. మనకు నాగార్జున గారు కావచ్చు, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, సో వెంకటేష్ గారు, అలాంటి వాళ్ళ ఒక ఎరాలో మనం చూసేవాళ్ళం. బండ్లు కట్టుకొని తండోపతండాలుగా వెళ్ళి ఒక సినిమా అనేది 50 రోజులు, 100 రోజులు, 150 రోజులు అంటే అకేషన్స్ కూడా వాళ్ళు జరుపుకునే వాళ్ళు అనమాట. సో అలాంటి డేస్ మళ్ళీ చూసామని అనుకుంటే ఖచ్చితంగా బాహుబలి 2 సినిమా సమయంలో మనం చూసామన్నమాట. సో నార్మల్ టికెట్స్ రేట్స్తోని ఇంత హైప్ సాధించి 1800 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి ఇండియన్ సినిమా చరిత్రలోని సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేసిన సినిమా బాహుబలి 2 సినిమా. మరి ఆ సినిమాని దురంధర్ 2 సినిమా క్రాస్ చేస్తుంది, ఈజీగా బ్రేక్ చేస్తుంది అన్నారు. బట్ 26 రోజులు దాటినా కూడా సినిమా మాత్రం అంచనాలు దాటలేకపోయింది. ఇంకా ఇప్పుడు వచ్చేటటువంటి వీకెండ్ ఏదైతే ఉందో శని ఆదివారాల్లో గనక అది కూడా చాలా భారీ స్థాయిలో ఆదరణ, భారీ స్థాయిలో జనాలు వెళ్తే తప్ప ఈ యొక్క రికార్డ్ని మాత్రం దురంధర్ 2 సినిమా బాహుబలి 2 సినిమా రికార్డ్ని బ్రేక్ చెయ్యలేదు. సో ఆల్మోస్ట్ అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు ఖచ్చితంగా బాహుబలి 2 సినిమాని దురంధర్ 2 సినిమా క్రాస్ చెయ్యలేదు అని చెప్పేసి. సో మరి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరేమనుకుంటున్నారు? దురంధర్ 2 సినిమా బాహుబలి 2 సినిమాని బ్రేక్ చేస్తుందని అనుకుంటున్నారా, చేయదనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.